అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా ఇంద్రజ గారు కూడా బాగా మాట్లాడారు, మంచిగా మాట్లాడారు, చక్కగా చాలా బాగున్నారు, చక్కగా లక్ష్మీదేవి లాగా. మన కార్తీక దీపం సీరియల్ అయితే తెగేట్సా, నేను అసలు మామూలుగా ఆడవను అసలు. అది చిరంజీవి గారిని అయితే కలవాలని ఉంది బాగా. చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని. బిగ్ బాస్ గురించి మొత్తం తెలుసుకున్నారుగా, వెళ్తారా ఇప్పుడు బిగ్ బాస్ రమ్మంటే? జీవితం అంటే ఏంటనేది కూడా తెలుసుకుంటున్నాను. ఎప్పుడు 4 గోడల మయ్యానే కాదు, వంటలే ప్రపంచం కాదు, ఇలా అనేది అన్నీ తెలుసుకోవాలని ఇంకా కొద్దిగా నన్ను నేను చాలా మార్చుకున్నాను. నాకంటూ కొంచెం టైము. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ నరేంద్ర. ఈరోజు ఇంట్రో చేయబోయే గెస్ట్ గురించి మళ్ళీ స్పెషల్గా ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే మళ్ళీ డెఫినెట్గా ఇవ్వాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎంతో ఫేమస్ అయిన తర్వాత సడన్గా అలా మనం స్క్రీన్ మీద కూడా ఆవిడని చూసాం. సో ఎవరో కాదు, కుమారి ఆంటీ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో 1 మంత్ తర్వాత మళ్ళీ నేను ఆంటీ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని రావాల్సి వచ్చింది. ఎందుకంటే యాక్టింగ్లో కూడా ఆంటీ గారు దిగి చాలా బిజీ అయ్యారు. సో కష్టపడితే మనల్ని వెతుక్కుంటూ అన్నీ వస్తాయి అని ప్రూవ్ చేశారు, ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. సో ఈరోజు యాక్టింగ్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి, చేస్తున్న సీరియల్స్ గురించి, ఇంకా సినిమాలు కూడా ఆఫర్స్ వస్తున్నాయి అంట, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్లో చూడడం. అండ్ ఇంకంటే ఫస్ట్ మీరు బీబీ రీయూనియన్ ఆ ప్రోగ్రాంలో చూసినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే బిగ్ బాస్కి పంపించాలి అని చెప్పేసి మీ ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగింది నేను. అది చాలా ట్రోల్ అయింది, మీరు కూడా చూశారు. సో ఫస్ట్ ఆ షోలో చూసినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో తర్వాత మీరు కంటిన్యూస్గా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, అండ్ ఇంక ఇప్పుడు సీరియల్స్, నెక్స్ట్ మూవీస్, ఇలా బిజీ అయిపోయారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అంటే యాక్టింగ్ రాదు, యాక్టింగ్ గురించి మీరు ఎప్పుడు కూడా యాక్టింగ్ చేయాల్సి వస్తుంది అని కూడా మీరు అనుకుని ఉండరు. సో ఎలా అనిపించింది అసలు మిమ్మల్ని ఫస్ట్ టైం పిలిచినప్పుడు? అనిపించినప్పుడు అంటే మామూలుగా ఇక అంటే ఫుడ్ తీసుకురమ్మన్నారు కదా, ఫుడ్ ఇదే అని అనుకున్నాను. ఉన్నే మామూలుగా ఇదిగా అన్నారు కానీ ఇట్లా అనేది మనకి తెలియదు. ఇంకా వెళ్ళినాక ఇంకా ఎట్లా అంటే ఇక ఫుడ్ కోసమని అనుకున్నా కానీ ఇట్లా అని తెలియదు. ఇక వెళ్ళినాక ఎట్లా మేడం ప్లీజ్ చిన్న ఇది అని చెప్పనేటప్పటికి ఫుడ్తో పాటు ఇంకెట్లా ఇదని చెప్పి అన్నారు. ఇంకా కానీ వెళ్ళినందుకు బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ కూడా. చాలా బాగా అంటే చాలా బాగా చూస్తున్నారు. ఫస్ట్ బిగ్ బాస్ రీయూనియన్ షో కదా, ఆ హోటల్ ఆపక ముందలే పిలిచారు. ఓకే, సేమ్ గారు స్పందించి ముందలే పిలిచారు. అదే ఫస్ట్ టీవీలో కనిపించింది మాత్రం అదే కదా, ఆ షోకి కదా, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఓకే, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు కాల్ చేశారు మీకు? బాబుకి తెలుసు, బాబుకి కాల్ చేశారు. ఓకే, మరి చెప్తే మీ రియాక్షన్ ఏంటి? నేనేం చేస్తాను అనుకున్నా ఫస్ట్. ఇక మామూలుగా ఇక ఫుడ్కి ఊరినే పిలిచారు ఇది కానీ అనేటప్పటికి ఇక ఇంకా పిల్లలు అంటే నాకు తెలియదు కదా, ఇక పిల్లలు ఇక ఏమైందమ్మా వెళ్తే ఏం కాదు అని చెప్పి ఇక అన్నిటికీ భయపడకూడదు. ఇంకా అంటే బయటకంటే తెలీదు ఇక ఇదిగా, ఇక ఫస్ట్ నుంచి ఏం తెలీదు. ఇంకా పిల్లలు ఇంకా ఇట్లా ఇట్లా అని చెప్పి తీసుకెళ్ళారు. ఇంకా తీసుకెళ్ళినాక ఇంట్లో చిన్న చేయమన్నారు. కొంచెం ఫస్ట్ రాలేదు. ఇక తర్వాత ఇట్లా కాదు, భయపడొద్దు, మంచిగా మీరు ఎలాగో ఫ్రీగా మీరు ఎలా మాట్లాడతారో మామూలుగానే మాట్లాడండి చేయండి. ఎవరు చెప్పారు? ఎవరు టీంలో? హైపరాది గారు అందరూ బాగా మాట్లాడారు, ఒకళ్ళని కాదు, అందరూ బాగా మాట్లాడారు. వాళ్ళతో మాట్లాడినారు. అది నాకు రాలేదు ఫస్ట్, తెలీదు పేర్లు, డైలాగ్స్ అన్ని చెప్పి ఎలా చేయండి ఎలా చేయండి అని. ఇది స్క్రిప్ట్ ఏం లేదు, అంటే చెప్పారు చేయమని. నాకేమో కొంచెం కంగారు వచ్చింది ఫస్ట్ టైం కదా ఇదిగా, అలా ఏమోలే అని చెప్పి ఇంకా తర్వాత ఇంకా మామూలుగా మీరు ఎలా మామూలుగా మాట్లాడతారో ఇంకా అలాగే మామూలుగానే మాట్లాడమన్నారు. ఇంకా అలాగే మాట్లాడాను మామూలుగానే. అంతే. చూస్తుంటారా శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ టీవీలో? చూస్తుంటారు? చూస్తాను, ఎందుకంటే నవ్వులు ప్రోగ్రామ్ కదా, అసలు నవ్వుతా బాగా. ఆయన పేరేం పేరు, చెమ్మక్ చంద్ర గారు, ఆది గారు, మళ్ళీ మన ప్రసాద్ గారు, ఏది
అందరూ అది ఒకళ్ళని కాదు, సుధీర్ గారు అసలు యాంకరింగ్ కూడా బాగుంటుంది. అదే నవ్వించే ఇదిగా అన్నీ బాగుంటాయి. అంటే నవ్వు కోసము పెడతారనమాట, నవ్వుతూ ఉంటాం, పిల్లలు చూస్తారు బాగా. అట్లా కూరగాయలు కోసేటప్పుడు ఒకసారి ఇట్లా కూర్చొని ఇది చేసుకునేటప్పుడు చూస్తుంటాం, అప్పుడప్పుడు చూస్తాను నేను. అంటే చూసేది తక్కువ, అప్పుడప్పుడు మాత్రం, కానీ తెగ నవ్వుకుంటాం, అన్ని జోకులు బాగా ఉంటాయి. మరి అక్కడ లైవ్ లో కూడా అంతే నవ్వు వచ్చిందా మీకు? అసలు నిజంగానా మనల్ని నవ్వించడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసా, నిజంగానా. కానీ అదే అలా కళ్ళకు కట్టినట్టు చూపించడం అంటే కూడా ఇంకొకళ్ళు నవ్వించడానికి వాళ్ళు ఎంత మనల్ని, అంటే ఎలా చెప్పాలి, మనల్ని అంటే నవ్వుకునేలాగా సంతోషపరచడం అంటే, ఇంకోళ్ళని సంతోషపరచడం అంటే మామూలు ఇది కాదు. కానీ అలా అంత కష్టం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళు గ్రేట్ కదా. మనం ఎంత సంపాదించినా కాసేపు నవ్వుకుంటూ ఉంటే ఆ ఎనర్జీ వేరు. బాధపడుతూ ఇదిగా అంటే ఉండలేం కదా, అట్లా నవ్వుతూ ఇదిగా ఉంటే అసలు దాని ఇదే వేరు. అలా నవ్వించడానికి వాళ్ళు నిజంగా ఎంత కష్టపడ్డారంటే ఫస్ట్ టైం నేను చూడటం అలా. కానీ అప్పుడు నాకు అనిపించింది కష్టం అనేది నా ఒక్కరిదే కాదు. కాకపోతే నేను ఎప్పుడు అనుకుంటా, అంటే అందరూ కష్టపడతారు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇది కదా ఇదే నా జీవితం అనుకున్నాను. కానీ ప్రతి ఒక్కరు, కాకపోతే నేను లేచిన దగ్గర నుంచి కూడా ఒకటైతే అనుకుంటా, అది నాకు చిన్నప్పటి నుంచే ఉంది ఇది. ఇప్పుడు మనం లేచిన దగ్గర నుంచి మనం బ్రష్ చేసుకునే బ్రష్ దగ్గర నుంచి, పేస్ట్ దగ్గర నుంచి మొత్తం ఇంట్లో ఎవ్రీవన్ ఏ వస్తువు కావాలన్నా కానీ అది మన ఒక్కరి వల్ల కాదు కదా, అందరూ కలిసి చేసుకుంటేనే ఆ వస్తువు మన దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు అట్లా అందరూ కలిపితేనే కదా, అట్లా అని అనుకుంటాను, ఒకదానిదే కాదు కదా, ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోయేదాన్ని ముందుకి. అలాంటిది అసలు మనల్ని నవ్వించడానికి మూవీలు కూడా చూస్తా కదా, సినిమాలు అవన్నీ కూడా నిజంగా అలాగూ అంతా యాక్టింగే మామూలుగా. ఆ యాక్టింగ్ అనేది కూడా అసలు నిజంగా అలా కళ్ళకు కట్టినట్టు అది గ్రేట్. ఎవరితో తెలుసా, ఆయన ఏమంటారు, డైరెక్టర్ గారా ఆయన. అలా చేసి మళ్ళీ దీని అంతటికి కూరుస్తారు కదా ఒక దగ్గర, అది నాకు ఎలా చెప్పాలనేది నాకు తెలియట్లా. మొత్తం ఒక దగ్గర అదే మొత్తం మనకు చూపిస్తారు కదా, అదంతా ఏది బ్యాడ్ ఉంది ఏది ఇది ఉంది అని అట్లా కూర్చి అంతా ఒక లైన్గా పెట్టడం కూడా ఆయన కూడా గ్రేటు. అది యాక్టింగ్ కూడా. అలా నటించడం అంటే మామూలు జీవించిపోయి మరి తనను తాను అంటే అలా చూపిస్తేనే కదా మనకి నచ్చుతుంది. ఇప్పుడు చూడు ఇదిగా అని చెప్పి ఒక సినిమాలు అయితే ఏడుపు వచ్చేస్తుంది, తెగేడ్చేస్తాను. ఈ సీరియల్ మన కార్తీక దీపం సీరియల్ అయితే తెగేడ్చాను నేను, అసలు మామూలుగా ఏడవను అసలు. అది అలాంటిది అట్లాగూ నిజంగా అంటే అలా అంతలా నటించడం అంటే మామూలు మాటలు కాదు కదా, అలా తీసి అలా ఇచ్చేయడం అంటే. కానీ నిజంగా అసలు నాన్న యాక్టింగ్ అంటే అది మనల్ని వినోదానికి మనల్ని ఇలా ఇచ్చేయడానికి వాళ్ళు నిజంగా ఆర్టిస్టులు కళాకారులకి నిజంగా నాన్న. కానీ ఫ్యామిలీతో కూర్చుని చూస్తున్నప్పుడు మీరు చాలా ఎంజాయ్ చేస్తున్న షో అది. అటువంటి షోలోకి నేను వెళుతున్నాను రేపొద్దున, ఇప్పుడు నన్ను కూడా ఆ షోలో అందరూ చూస్తారు, మీ ఊర్లో మీ బంధువులు చూస్తారు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ చూస్తారు. సో అది ఊహించుకుని అక్కడ చేస్తున్నప్పుడు అండ్ ఇంకా చేసిన తర్వాత మీ రిలేటివ్స్ బంధువుల నుంచి ఏం చెప్పారు? బాగా మంచిగా ఇదయ్యారు. కాకపోతే ఇట్లా అంటే ఫస్ట్ మెతక నాకు అంటే ఎలా బతుకుతుందో ఏమో అనుకునేవాళ్ళు అందరూ. కానీ అలాంటిది వాళ్ళ కానీ అందరూ నీ మంచిగా నిన్ను పైకి తీసుకొచ్చింది ఇదిగా అని చెప్పి అందరూ బ్లెస్సింగ్స్ అయితే బాగా ఇచ్చారు. ఇంకా తర్వాత ఇక కాకపోతే జోకులు అనేది మాత్రం మేము ఇంట్లో మామూలుగా వేసుకుంటాం. ఇంకా బాబు కూడా అప్పుడు అలా చెప్పాడు తర్వాత, జోకులేమో మనం వంట చేసుకునేటప్పుడు ఊరినే సరదాగా ఇట్లా అనుకుంటూ చేసుకుంటాం, నవ్వుకుంటూ సరదాగా. ఇంకా అదే అమ్మా ఇట్లా కానీ ఈసారి అయితే బాబు అంటే ఛానల్ ఓపెన్ చేయలేదు కదా, నేను ఛానల్ ఓపెన్ చేసినా కూడా మీరు సరదాగా మాట్లాడుకుని కూడా నేను రేపు తీస్తానని చెప్పి కూడా అన్నాడు మా బాబు. ఫస్ట్ వెళ్ళింది శ్రీదేవి డ్రామా కంపెనీ, అక్కడికి ఫుడ్ తీసుకెళ్లారా? మీ ఫుడ్ డ్రామా కంపెనీకి అంటే కొద్దిగా. సో అక్కడ తిన్నారా వాళ్ళంతా? జబర్దస్త్ కూడా వెళ్ళారు కదా? జబర్దస్త్ కాదు, మా టీవీకి ఫుడ్ తీసుకెళ్ళాను. జబర్దస్త్కి ఏం వెళ్ళలేదు. అంటే ఇది రెండు ఒకటేనంట కదా, శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ రెండు ఒకటేనంట కదా. సో అక్కడ వాళ్ళంతా మీ ఫుడ్ గురించి ఏం చెప్పారు? బాగుంది, వాళ్ళు చాలా సార్లు తిన్నారంట ఫుడ్ తెప్పించుకుని. వాళ్ళు ఇప్పుడేనే కాదు, సెలబ్రిటీలు చాలా మంది వస్తారు
ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి వస్తారు. కాకపోతే యూట్యూబ్లో వచ్చినాయి కదా, అవి వచ్చినాక అంటే అందరికీ తెలిసిపోయింది. అట్లా నా దగ్గరికి ఇట్లా వస్తారు ఇదనేది అందరికీ తెలిసిపోయింది. అది లేకపోతే తెలియక ముందర కూడా వచ్చేవాళ్ళు. అది దానివల్ల ఇంకా కొంచెం ఎక్కువ ఇదైంది. కానీ నాకైతే ఇప్పుడు కాదు, 7-8 సంవత్సరాల నుంచి వస్తారు కాబట్టి నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నా అంతే. సో అక్కడంటే మీరు టీవీలో చూసే యాక్టర్స్ ని దగ్గరగా చూసి వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు అటువంటి ఫీలింగ్ ఏం రాలేదా? చూస్తానని అనుకోలే టెన్షన్ కానీ అసలు, అనుకోలే. నేను మన ఇంద్రజ గారు కూడా బాగా మాట్లాడారు, మంచిగా మాట్లాడారు, చక్కగా ఇదిగా చెప్పారు. కానీ వాళ్ళకి అది ఎవరైనా మంచితనం అనేది అందరిది ఒకటే కదా. అయిపోయిన తర్వాత కెమెరా ఆఫ్ అయిన తర్వాత మీతో పర్సనల్ గా ఏమైనా మాట్లాడారా? మంచిగానే మాట్లాడారు, ఫోటో దిగాను తోటి, బాగా మంచిగా మాట్లాడారు. చాలా బాగున్నారు, చక్కగా లక్ష్మీదేవి లాగా. సో లాస్ట్ బిగ్ బాస్ సీజన్ వాళ్ళందరూ షోకి వెళ్ళారు, అక్కడ శ్రీముఖి వీళ్ళందరూ ఉన్నారు కదా, సో వాళ్ళందరూ ఫుడ్ తీసుకెళ్లారు అక్కడికి. తీసుకెళ్ళాను. ఆ రోజు ఎట్లాగంటే మీరు ఇక్కడ ప్రిపేర్ చేసిన ఫుడ్ మొత్తం అక్కడికి తీసుకెళ్లారా, లేకపోతే అక్కడికి స్పెషల్ గా చేసుకుని తీసుకెళ్లారా? లేదు, సేమ్ ఫుడ్. ఇక్కడికి వెళ్ళాక మన హోటల్ కాడ ఎలా ఇదో ఫుడ్, అదే ఫుడ్ తీసుకెళ్ళాను అక్కడ కూడా. అంటే ఆ రోజు బిజినెస్ ఇక్కడ ఆపేశారా? అంటే మా చిన్నమావయ్య గారు చనిపోయారు 4వ తారీఖు ఈవినింగ్, అంటే సాయంత్రం 6ంటికి అలా. ఇంకా తెలియగానే ఇంకా వచ్చినాక ఇక అంటే కూరగాయలు అవి కట్ చేసాము. అప్పుడు ఇంకా అది అయిపోయేటప్పటికి ఇక ఇట్లా తెలియగానే ఇక మరి వెళ్ళాలి కదా అని చెప్పి మేము ఇక ఆ రోజు నైటే కార్ వేసుకుని వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ చూసుకుని మళ్ళీ అంటే ఎప్పుడో ఒప్పుకున్నాం కదా వస్తామని చెప్పి ఫుడ్ తీసుకుని, మరి ఒప్పుకున్నాక మళ్ళీ మానకూడదు కదా ఎన్ని తెచ్చినా. ఎప్పుడు చాలా అయింది చెప్పి, అది బాబు చేశారు. అట్లా చాలా మంది పిలిచారు ఫుడ్కి, అంటే రమ్మని. అంటే ఫుడ్ ఆర్డర్లు ఇప్పుడు కాదు, చాలా ఆర్డర్లు వస్తాయి మాకు, పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ఆర్డర్లు వస్తాయి. ఇంతకు ముందు మీరు నేను అడిగినప్పుడు బిగ్ బాస్ చూడలేదు, తెలియదు, వంట చేయాలని అడిగారు. షాక్ అయినా నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అందరూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తోనే వెళ్ళి సరదాగా స్పెండ్ చేశారు. ఈవెన్ బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా మీ పక్క నుండి అందరికి మీ ఫుడ్ వడ్డించి అందరూ టేస్ట్ చేశారు. సో మీకు అనిపించింది అప్పుడు బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఏంటి, మనం బిగ్ బాస్ ప్రోగ్రామ్ లోకి వెళితే ఏం చేయాలి, నెక్స్ట్ వెళ్ళాలా వద్దా అని ఆలోచించారా? అంటే అసలు నాకు తెలియని షోకి నన్ను తీసుకెళ్లారంటే నిజంగా అది ఇదే కదా. కానీ బాబు వాళ్ళు ఫస్టే చూపించారు నాకు, అంటే అమ్మ బిగ్ బాస్ అంటే ఇది ఎట్లాగు అని. ఇప్పుడు కాదంట, ఎప్పుడు నుంచో వస్తుందంట అది. ఇప్పుడు 7 ఇదంట ఇదిగా, అంటే సంవత్సరానికి ఒకటంట కదా ఇప్పుడు. అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుందట. అదే నేను చెప్పారు బాబోళ్ళు. ఇంకా ఇట్లాగూ అందరినీ కలిపి ఒక రూమ్లో పెడతారు, పెట్టి అట్లా ఇది చేస్తారు ఇదిగంటే. అప్పుడు నేను అడిగాను బాబుని, దానివల్ల ఉపయోగం ఏంటన్నా, అందరిని ఒక రూమ్లో పెట్టి అన్నీ ఇది చేసి మళ్ళీ వాళ్ళకి అన్ని అందించి అలా చేయటం వల్ల ఇదేంటంటే అది కూడా ఒక అంటే ప్రోగ్రామ్, అంటే అందరికీ అదొక ఇదిలాగా అని చెప్పి ఎంటర్టైన్మెంట్ ఇదిగా అని చెప్పి. అయితే పిల్లలు రోజు చూస్తారంట, రోజు చూస్తారంట పిల్లలు. అంటే ఎవరు ఇది చేస్తారు, ఎవరు ఎలా ఇది చేస్తున్నారు, ఓకే ఇది అని ఇది తోటి అని చెప్పి అన్నీ చెప్పారు. ఇంకా ఇట్లాగూ పల్లవి ప్రశాంత్ ఇట్లా రైతు బిడ్డ అని ఇట్లాగ ఇచ్చారని చూడలేదు. అంటే టీవీ చూడటానికి నాకు టైం సరిపోదు, అంటే పని సరిపోతుంది. కానీ ఇంత ఇదిగా ఏదన్నా ఉంటే ఎక్కువ ఆ టీవీ అదే ఫోన్ పెట్టుకుని పాటలు వింటా, చిరంజీవి గారి పాటలు అన్నీ, ఇక వెంకటేష్ గారి అన్నీ ఇక పాటలు వింటూ, లేకపోతే సినిమా పెట్టుకుని ఇట్లా చూసుకుంటూ చేసుకుంటాం. అది అంటే అదంటే ఒకటే బార్ వస్తుంది కదా, మళ్ళీ పద్దాక వాళ్ళని పిలవాలంటే మళ్ళీ నాకు పెడితే రాదు, నేర్చుకుంటున్నా అన్ని. బిగ్ బాస్ గురించి మొత్తం తెలుసుకున్నారుగా, వెళ్తారా ఇప్పుడు బిగ్ బాస్ రమ్మంటే? నా ఇల్లు నా పిల్లలు ఏమైపోతారు నాన్న, దానివల్ల నాకు నేను ఎప్పుడూ లేను నాన్న. నా పిల్లల్ని వదిలిపెట్టి నేను ఇప్పుడు మా పెళ్ళి ఇప్పుడు 20 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడూ లేను. నా పిల్లల్ని వదిలిపెట్టి మా ఆయన్ని వదిలిపెట్టి ఎప్పుడూ లేను. సీరియల్ కూడా చేశారు కదా, ఇప్పుడు ఆ సీరియల్ మొత్తం అంతా సోషల్ మీడియాలో మీ ఎంట్రీ, కార్ డోర్ తీసి మీరు మేకప్ తో అసలు మామూలుగా లేదు అసలు ఎంట్రీ. దాని గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో వీడియోస్ వస్తున్నాయి. సో అసలు సీరియల్ ఎట్లా ఆఫర్ వచ్చింది? అంటే ప్రపంచానికి మొత్తం తెలిసారు కదా, ఇంటింటికి కూడా మీకు తెలియాలి మేడం, ప్లీజ్ మేడం రండి మేడం ఇక నేను అంటే ఇంక ఎట్లాగో ఇది అంటే ఇక
అని ఇక పిల్లలే ఏది చేసినా నాకు అన్ని ఎన్ని రోజులు చేశారు షూటింగ్ సీరియల్? ఒకరోజే. ఒక రోజేనా? ఓకే. మరి మీకు యాక్టింగ్ అది సో ఎట్లా స్టార్టింగ్ చెప్పారా? డైలాగ్స్ ఏం చేయాలి? ఫేస్ ఎక్స్ప్రెషన్ చాలా ఎట్లా కష్టం ఉండాలి? అనిపించింది. నవ్వలేకైతే చచ్చిపోయాను నేను, మామూలు కాదు. అలా అంటే పడిపోవాలి, అలా కళ్ళు తిరిగి అలా నిదిగా అని ఇట్లా ఎదిగా పడిపోతుంది అది. కానీ అంటే ముందే చెప్పారు పిల్లలకి, అంటే ఇట్లా ఇదే అని. దానికి నేను ఇక్కడే కొంచెం రిహార్సల్స్ చేసా. రిహార్సల్ చేశారు. అంటే ఇక్కడ ఇది కానీ తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక ఒకసారి 2 సార్లు మళ్ళీ వాళ్ళు చూపించారు, చేశాను. డైరెక్టర్ గారు కూడా బాగా చేస్తావు అమ్మా అని చెప్పి అన్నారు. కాకపోతే తల ఒకటి ఊపితే చాలు ఇంకా మామూలుగా ఇదిగా అని చెప్పి కొంతమంది చెప్పారు. ఇక ఇక్కడ కూడా ఊరిని అట్లా ఇది కానీ డబ్బింగ్ కూడా నాదే కావాలని అడిగారు, కానీ టైం కుదరలే నాకు. అంటే వాయిస్ నాదే కావాలని అడిగారు, కానీ టైం కుదరలే నాకు వెళ్ళడానికి. సో ఒక రోజే చేశారు. తర్వాత ఇంకేమైనా క్యారెక్టర్ ఉంటుంది మళ్ళీ రావాలని చెప్పారా? అదేం లేదు, ఇంకా చాలా మంది అడిగారు కానీ సీరియల్స్ ఇంకా అడిగారు కానీ నాకు టైం సరిపోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలి కదా, ముందల నా ఉపాధి ఇదే కదా నాన్న. ఇవాళ ఏదో 4 రోజులు మామూలుగా ఇదని పిలుస్తారు, తర్వాత నా ఉపాధి ఇదే కదా. నా ఉపాధిని నేను కోల్పోలేను కదా. ఏది ఇదైనా సరే అది నాకు ఎప్పుడు ఇది లేదు. మరి సినిమా ఆఫర్స్ కూడా వచ్చినాయి అంటే కదా మీకు? అంటే వచ్చినా నాకు టైం కుదరదు నాన్న. నాకు ఏది ముఖ్యమంటే డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు, ఏంటి ఏమైనా చెప్పారా మీకు? అది మా బాబుకి తెలుసు, నాకు తెలియదు. ఎన్ని సినిమాల్లో ఆఫర్స్ వచ్చినాయి? 2 సినిమాలు. 2 వచ్చినాయా? ఓకే. మరి చేసారా, చేస్తున్నారా? లేదు నాన్న, అంటే టైం కుదరట్లేదు. మార్నింగే రావాలట. మార్నింగ్ అని చెప్పారు. అది తెలీదు మా బాబుకి అని. అయితే ముందే చెప్పేసాను నేను, పొద్దున పూటలు అంటే మార్నింగ్ అంటే కుదరదు ఇక అని చెప్పి. మళ్ళీ మనకి ముందల మన ఉపాధి ఇది. ఇప్పుడు నేను లేకపోతే కష్టం ఇంట్లో, ఎప్పుడు వదిలిపెట్టలేను అసలు నేను. అందులో నాకు పెద్ద పిల్లలు కదా, మరి ఏదైనా నేను చూసుకోవాలి. చదువుకుంటున్నారు, వాళ్ళ కాలనా పాలన చూసుకోవాలి కదా నాన్న కదా. అంకుల్కి కొంచెం హెల్త్ బాగుండట్లేదు, దాని గురించి మరి నాకు ఎంత కోట్లు సంపాదించినా, ఎంత ఇదిగా పిలిచి ఎంత ఇది చేసినా ఆరోగ్యం లేనప్పుడు ఎంత సంపాదించుకుని సుఖమేంటి నాన్న. మనం బతకడానికి కావాల్సినంత మనకు చాలు కదా. అంత అది బాబుకే తెలుసు, నాకు తెలియదు. అన్ని బాబే చూసుకుంటాడు, నాకు ఇటు గురించి పెద్దగా తెలియదు. ఇంట్రెస్ట్ లేదా ఎవరితో? మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా ఉంటారు కదా, హీరో, వాళ్ళతో యాక్ట్ చేయాలి, వాళ్ళ సినిమాలో ఏదైనా చిన్న రోల్ ఏదైనా వస్తే చేయాలి అని అట్లా ఏం లేదు అసలు మీకు? ఏం లేదంటే చిరంజీవి గారిని అయితే కలవాలని ఉంది బాగా. చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మన వెంకటేష్ గారిని, బాలకృష్ణ గారిని, నాగార్జున గారిని, వీళ్ళనైతే కలవాలని అయితే కోరిక ఉంది. వీళ్ళ సినిమాలో ఛాన్స్ వస్తే చేస్తారు ఏదైనా రోల్? అలా సినిమాల్లో మనకు వస్తుందా నాన్న? ఏం చెప్పలేం కదా. ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు మీరు సీరియల్ అంటే ఇదని ఏమీ లేదు, కానీ వాళ్ళని ఒకసారి దగ్గర నుంచి చూస్తే చాలు. దగ్గర నుంచి టీవీలో చూసాను నేను, సినిమాలు చూసా కానీ దగ్గర నుంచి ఏంటి నాకు తెలిసి మీరు రోల్ వస్తే డెఫినెట్ గా యాక్ట్ చేసే ఛాన్సే వస్తుంది. ఏమన్నా అంత కోరిక లేదు, అంత ఆశ లేదు. అయినా మనకి నాకు ఉపాధి, నాకు నా కష్టం నాకు ఉంటే చాలు నాన్న. అలాంటి కోరికలు ఇప్పుడు నాకు లేవు. లేకపోతే ఇక పిలిచారు, ఇక పిల్లలేమో అమ్మ అంతదిగా బతిమలాడుతున్నప్పుడు వెళ్ళాలి కదమ్మా చేయాలన్నా. ఇప్పుడు మీరున్నారు, నా కోసం గంట సేపు పెట్టేశారు నాన్న, వద్దునా వద్దునా అంటే. అలాగే కాదనలేని మనస్తత్వం ఇంకా. ఇక ఎందుకంటే ఇక మన మంచి కోరి ఇది చెప్పిన వాళ్ళ మాట తోసేసే మనస్తత్వం కాదు. ఇప్పుడు ఏమో మనకి ఇది అది ఏంటంటే మనం అనుకుంటాం, మనం అనుకున్నవన్నీ అవ్వు కదా అట్లా. అట్లాగే ఇప్పుడు 2-3 ప్రోగ్రామ్స్ చేశారు, సీరియల్ చేశారు. మీ బిజినెస్ సండే తప్ప మాక్సిమం అన్ని రోజులు బిజినెస్. సండే కూడా ఉంటుంది. సండే కూడా ఉంటుంది. మరి షూటింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది, లేదంటే ఏదో ఒక 1 hour 2 hours మరి అంటే ఎట్లా మేనేజ్ చేశారు అక్కడ ఇక్కడ? మరి మీరు ఇక్కడే మీరు ప్రిపేర్ చేయడం కూడా మీరే చేస్తారు ఇక్కడ? చెప్పాను నాన్న, ఫస్టే చెప్పాను. అంటే ఫస్ట్ 3 days 4 days ఉంటుందని చెప్పారు షూటింగ్. అంటే నేను అన్ని రోజులు అంటే ఏదో ఒక రోజు అంటే ఎట్టగొట్ట ఇది అవ్వగలం. అంటే
నాకు ఇది అయ్యేటప్పటికే నాకు 11 అయిపోతుంది. ఇప్పుడు పొద్దున్న 5ంటికి మొదలు పెడితే వంటలు అయ్యేటప్పటికి 11, 11:30 అవుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి అమ్ముకుని మళ్ళీ ఇక్కడ వండుకోవాలా, నేనే వండుకోవాలా, మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడ అమ్ముకోవాలా, మళ్ళీ వచ్చి మళ్ళీ మసాలాలన్నీ ఇప్పుడు చూడు ఇప్పుడు లేట్ అయిపోయింది కదా. నేను ఇవాళ లేట్గా వెళ్ళాము, కొంచెం పనుండి బయటకు వెళ్ళాము అంటే నేను అన్నీ ఇస్తే తీసి ఇచ్చేస్తే తను పట్టేసుకుంటుంది అనమాట. అట్లా ఇప్పుడు నేను అన్నీ తీసి ఇవ్వాలి చెయ్యాలి, ఇంకా దాని గురించి లేట్ అయిపోయింది కదా. ఇంకా అట్లా ఇప్పుడు అన్నీ తీసుకొని మళ్ళీ ఇప్పుడు అట్లా షూటింగ్ ఉందంటే ముందరగానే పొద్దున పూట్లే వెళ్ళేటప్పుడే అన్నీ తీసేసుకుని అన్నీ రెడీ పెట్టేసి ఇంకా 3 గంటల కంటే ఎవరికి వచ్చినా ఇలాగే చెప్పాను, 3 దాటిన తర్వాత, ఎందుకంటే నాకు వ్యాపారం అయిపోయినాక 3 దాటిన తర్వాత వస్తానని చెప్పాను. అంటే మరి నాకు అదే కదా నన్ను, అదే కదా అది ఇంకా దానికి ఇష్టమైన వాళ్ళు పిలిస్తే వెళ్తున్నా. కానీ ఇప్పుడు చాలా మంది సినిమాల్లో ఛాన్సులు, సీరియల్లో ఛాన్సులు రావాలని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. బట్ మీకు ఛాన్సులు వాళ్ళే వెతుక్కుంటూ మీరు యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీ దగ్గరికి వస్తున్నారు. సో వీటికి రెమ్యూనరేషన్లు కూడా బాగుంటాయి. సో మీరు ఎంత కష్టపడినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డబ్బుల కోసమే మ్యాక్సిమం ఎవరైనా ఇప్పుడు కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, దానికోసమే కష్టపడుతుంటారు కాబట్టి సో రెమ్యూనరేషన్లు కూడా వస్తుంటాయి. మరి ఎందుకు అటువైపు మీరు చూడాలనుకోవట్లేదు అసలు? నేనా ఎందుకు అంటే ఒక మాట చెప్పాలంటే యాక్టింగ్ కన్నా వంట వేరేట్లు మెరుగునా. నాకు వచ్చిన విద్య ఇది కదా, నాకు వచ్చిన విద్య ఇది నిజంగా నాన్న. అలా ఆ ఫీల్ అనేది రావటం అది నిజంగా యాక్టర్స్కి నిజంగా చిరంజీవి గారికి అంత పేరు రావడానికి గల కారణం కూడా ఆయన యాక్టింగ్. అది మామూలుగా ఇదిగా అనుకున్నాం కానీ ఇంత ఇదిగా అంటే దీని గురించి లోతుపాతలు అంటే మామూలుగా చూసేస్తాం మామూలుగా ఇది అనేది, కానీ అలా వాళ్ళని మనకి ఇదిగా చూపించాలంటే అది ఏడుపు సీన్ అయినా కానివ్వండి, అది కొంచెం గయ్యాలతనం అయినా కానివ్వండి, అన్నీ అసలు నిజంగా అలా దాన్ని ఏమంటారు పండించడం, అది కూడా ఒక పంటే. దాన్ని అలా పండించడం కూడా అది నిజంగా అసలు అది జోక్ కాదు నాన్న, అసలు సీరియస్. నిజంగా అంతలా నిజంగా యాక్టింగ్ చేసి అసలు మామూలు కాదు అసలు. అవును, మళ్ళీ ఇదే కథ అది నాకు కుదరలే. దానిలో కూడా ఇప్పుడు ఇది ఉందనుకుని దానికి కూడా ఒక ఫేస్ లో కూడా ఆ ఫీల్ అనేది కూడా కనపడాలి. అది ఇప్పుడు చూసినాక నాకు బాగా అర్థమైంది, అది అర్థమైంది. అది నెక్స్ట్ టైం ఏదైనా చెయ్యాలంటే దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అని. తలకాయ ఒకటనే కాదు ఒకవేళ మామూలుగా ఇదిగా అని చెప్పి, కాకపోతే నా వ్యాపారాన్ని వదిలి మాత్రం ఎక్కడికి వెళ్ళన్నాను. కానీ మీకు ఛాన్సెస్ వచ్చి అడిగినప్పుడు మనం పని పక్కన పెట్టుకుని వెళ్ళాలి, లేదంటే పని చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ టైం కవర్ చేసుకోవాలి. వీటికి రెమ్యూనరేషన్ తీసుకోవాలి కదా. మరి రెమ్యూనరేషన్ అని అడిగారా దేనికి? ఏ ప్రోగ్రామ్ కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటారు కదా? ఎవరి దగ్గర కూడా తీసుకోలేదు నాన్న. రెమ్యూనరేషన్ ఏం తీసుకోలేదా? మేము తీసుకెళ్ళిన ఫుడ్కి మాత్రమే తీసుకున్నాం అంతే. అది కూడా ఇట్లా ఇదిగా అని అడిగారు, ఇంకా వెళ్ళామంతే. దీనికి కూడా ఎక్కడ మేము ₹1 ఇప్పటి వరకు ₹1 తీసుకోవాలి ఎక్కడ. సీరియల్కి 4 days చేశారా? 4 days చేయాలన్నారు. 4 days అంటే కష్టం అని చెప్తే పాపం వాళ్ళు 3 గంటల నుంచి 3 గంటలకు వెళ్ళాను. 3 గంటల నుంచి నైటు 12:30 వరకు షూటింగ్ కాడే సరిపోయింది. ఇంకా ఆ రోజు పాపం అందరూ ఉన్నారు, హీరో హీరోయిన్ ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా అందరూ కూడా. అంటే ఫుడ్ తీసుకెళ్ళలేదు నేను, మామూలుగానే వెళ్ళాను సీరియల్కి మాత్రం. అడిగారు మాకు ఇది కానీ వస్తా అన్నారు హోటల్కి. కాకపోతే నేను ఈసారి మీకు కావాలంటే నేనే పంపిస్తానని చెప్పిన, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇట్లా వచ్చినా కానీ దాన్ని ఇంకెలా క్రియేట్ చేస్తారు కదా, అందుకోసమని పంపిస్తా అని చెప్పిన. మీరు మెనూ చెప్తుంటే దానికి డీజే మిక్స్ చేసి సాంగ్ చేశారు, అది విన్నారా? ప్లే చేశారు ఆ రోజు, అక్కడ కూడా ప్లే చేశారు. విన్నా, చూసా. సుమ గారు కూడా మీలాగా ఒక చిన్న రీల్ ఒకటి చేసినట్టున్నారు. ఫస్ట్ నమ్మలా నాకు, అంటే ఆవిడ చేయడం ఏంటి ఇది అని చెప్పి అనుకున్నా. అది కూడా అంటే ఏది నిజమా ఏది అబద్ధమా అని అర్థం చేసుకోలేని ఇదిలో మొన్నటి దాకా అయితే ఉన్నా. ఇప్పుడు నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. కొంచెం అంటే
జీవితం అంటే ఏంటనేది కూడా తెలుసుకుంటున్నాను. ఎప్పుడు 4 గోడల మయ్యానే కాదు, వంటలే ప్రపంచం కాదు, ఇదనేది అన్నీ తెలుసుకోవాలని ఇంకా కొద్దిగా నన్ను నేను చాలా మార్చుకున్నాను. నాకంటూ కొంచెం టైం పెట్టుకుని మీరేం మీకు తెలియట్లేదు, మీకు ఫ్యాన్ ఫాలోయింగ్, మీ పేరు మీద ఫ్యాన్ పేజ్లు, సినిమా ట్రైలర్స్ లో కూడా మీ డైలాగ్స్, మీ పేరు మీద డైలాగ్స్ చాలా. కానీ ఇంకా మొన్న ఊరు వెళ్ళాను, కాళ్ళకూరు, భీమవరం దగ్గర కాళ్ళకూరు వెళ్ళొచ్చాను మొన్న. అసలు ఊర్లో కూడా అందరూ పిల్లవాళ్ళు పెద్దలు అందరూ అసలు నిజంగా ఏ జన్మలో అదృష్టం చేసుకున్నాను నేను అని చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఇంకా అందరూ కూడా కుమారి ఆంటీ, కుమారి ఆంటీ, కుమారి ఆంటీ అంటూ అసలు నిజంగా చాలా అంటే చాలా అందరూ ఎక్కడికి వెళ్ళినా కానీ బారు వెళ్ళినా అంటూ ఇది కానీ అయ్యేటప్పటికి నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాన్న ఎంత సంపాదించినా నలుగురిని, అమ్మ అది కూడా చెప్పేది, ఎంత సంపాదించినా మన వెనకాల రాదు, నువ్వు పోతే పోయిందిలే దరిద్రం వదిలిపోయింది అనుకునే బతుకు మాత్రం ఎప్పుడు బతకూడదు. మనం పోయినా మన వెనకాల నలుగురు అయ్యో అని మనకంటూ నలుగురు వెన్ను కాచేవాళ్ళు ఉండాలి అని చెప్పింది. నిజంగా ఆస్తి పక్కన పెట్టు, ఆస్తి కన్నా విలువైంది అభిమానం. ఆ అభిమానం ఇవాళ ఇంతమంది దగ్గర నాకు దొరికినందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నాన్న. మీరు అప్పుడు షాప్ క్లోజ్ చేసేయండి అన్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఓపెన్ చేయాలి అని చెప్పేసి ఆర్డర్ చేసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? అప్పుడైతే కానీ నా కస్టమర్స్ కూడా ఆ రోజు నాకు ధైర్యం చెప్పారు నాన్న. నా ఆంటీ మీరు బాధపడొద్దా ఆంటీ, మీరు బాధపడొద్దా ఆంటీ, రాముడు వచ్చాడు, మనకు రామరాజ్యం వచ్చింది, రామరాజ్యంలో అన్యాయం అనేది జరగదు, న్యాయమే జరుగుద్ది, మీరు ధైర్యంగా ఉండండి ఆంటీ అని చెప్పారు. నిజంగా ఆ వాక్కు మరి ఎక్కడి నుంచి వచ్చిందో, మరి ఆ రాముడే పలికించాడో తెలియదు కానీ నేను అలా బాధపడుతుంటే అట్లా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ రాముడు వస్తున్నాడని తెలుసు కాబట్టి ముందలే రాముడు వస్తున్నాడని ముందలగానే ఒక ఇది పంపిస్తారంట కదా, అట్లాగే మనకి రాముడు వస్తున్నాడు కాబట్టి రాముడు దానికన్నా ముందలే రాముడు వచ్చేసాడు మనకి, అది మన సీఎం గారి రూపంలో. సో తర్వాత రీఓపెన్ చేసిన తర్వాత హ్యాపీ ఫీల్ అయ్యారు. అప్పుడు బిజినెస్ మళ్ళీ నార్మల్ గానే అప్పుడు ఎలా క్రౌడ్ ఉండేది అట్లాగే బాగుందా? సేమ్ ఎప్పుడు ఒకేలా. తర్వాత బిగ్ బాస్ కీర్తి అనే ఆవిడ మీ షాప్ దగ్గరికి వచ్చి ఫుడ్ తిని ఫుడ్ బాగాలేదు, అసలు క్వాలిటీ లేదు, క్వాంటిటీ కూడా తక్కువ ఇచ్చారు, సో ఇట్లా ఒక వీడియో చేశారు, ఆ వీడియో చూసారా? అంటే ఒక పాప వచ్చారు నా దగ్గర హోటల్ కాడికి, వీడియో తీశారు. అప్పుడు నాకు చెప్పింది, అప్పటి వరకు నాకు తెలీదు ఇట్లా జనాలు ఎక్కువ రావడం వల్ల, లేకపోతే మీరు ఇట్లా బిజీ అవడం వల్ల, వేరే సీరియల్స్ ఇవన్నీ ఇలా బిజీ అవడం వల్ల, లేకపోతే ఎక్కువ క్రౌడ్ వస్తున్నారు దానివల్ల తను క్వాలిటీ తగ్గించినట్టున్నారు అన్న వెర్షన్ లో వీడియోలో చెప్పారు వాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది నాన్న, దానికి కూడా నేను తర్వాత మాట్లాడింది విన్నాను, పాప మాట్లాడింది విన్నాను. ఇందులో సో ఆ పిల్లని కూడా మనము ఇది చేయాలి. పాపం తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారంట పాపం యాక్సిడెంట్లో, అన్నిదిగా కూడా పాపం ఒంటరిగా కూడా అంత అలా ఇదవుతుందంటే చాలా గ్రేట్. నేను కూడా అమ్మకి ఒక అమ్మలాగా. కానీ ఇక ఒంట్లో బాగాలేదంట కదా, ఒంట్లో బాగాలేదు ఇట్లా అని చెప్పి వచ్చింది. ఇక దాని గురించి అన్న అయి ఉండొచ్చు. కాకపోతే ఆ రోజు నేను వెళ్ళేది అయినా మా దగ్గరికి రాలేదంట వాళ్ళు, మా దగ్గరికి రాలేదంట, మరి ఎక్కడ తీసుకున్నారేమో తెలీదు. అది చూపించింది కూడా వీడియో మా షాపుది కాదు, వాళ్ళు చూపించింది వీడియో కూడా. ఇక మనం ఇక ఇది కాదు కదా, ఒకవేళ నా దగ్గర అయ్యుండొచ్చినా, నా దగ్గర అయ్యున్నా అందరికీ నచ్చాలని తెలియదు కదా. ఇప్పుడు నీకు ఒక కూర ఇష్టం, నాకు ఒక కూర ఇష్టం, నీ టేస్ట్ నీకు ఒక రంగు ఇష్టం, నాకు ఒక రంగు ఇష్టం, అంతేనా? అలా ఇప్పుడు ఒకళ్ళ ఇది చెప్పిందని కాదు కానీ మీరు ఇప్పుడు ఎక్కువ క్రౌడ్ ఎక్కువగా వచ్చేస్తున్నారు, సో వీళ్ళందరికీ మనం ఫుడ్ సప్లై చేయాలి కాబట్టి, సో మీరు ఏమన్నా కొంచెం హరీబరీగా చేస్తూ అస్సలు క్వాలిటీ తగ్గించడం అప్పుడు ఇప్పుడు ఒకటే గిరాకీ, అప్పుడు ఎలా వండుతున్నాను ఇప్పుడు సేమ్ అలాగే వండుతున్నాను, ఇంకా ఏమీ పెంచలేదు, అలా అని తక్కువ చేయలేదు. అయితే ఇంకా నాకు మొన్న మూమెంట్లో మాత్రము వీళ్ళు ఛానల్ వాళ్ళు ఫోన్లు పట్టుకుని అట్లా వచ్చినప్పుడు మాత్రము, అంటే యూట్యూబర్స్ బాగా వచ్చినప్పుడు, కానీ యూట్యూబర్స్ వల్లే ఇవాళ నేను, మీ ఛానల్ వాళ్ళ వల్లే నేను ఇవాళ ఇలా ఉన్నా, లేకపోతే ఆ రోజున మరి కళ్ళకు కనపట్టినట్టు చూపించడం, ఇది సీఎం గారి దగ్గర దాకా వెళ్ళటం అంటే అది మీ అందరి వల్లే కదా.
దానికైతే మీకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అది ఏమైందంటే తీయడం అనేది ఎక్కువైపోవటం వల్ల తినేవాళ్ళు తక్కువైపోయి అలా నా బిజినెస్ తగ్గింది. తినేవాళ్ళు తక్కువైపోయి బాబోయ్ ఇదేంటి ఇది కానీ ఫోన్లు పట్టుకొని తీసేవాళ్ళు. మీరు గమనించారో లేదు, మేము అప్పుడు కూడా చూడాలి, మేము పెట్టి చేతిలోనే ఉన్నాం కానీ అంటే ఎవరు ఫోటో ఇది తీస్తున్నారా ఎవరు ఇది అనేది మనం అంత గమనించేది లేదు. అది ఇంకా అలాగూ అలా జరిగిపోయింది కదా అంతే. సో మరి ఇంక ఇప్పుడు అయితే యాక్టింగ్ వైపు నా మంచి ఉపాధి ఛాన్స్ ఏమొచ్చినా నాన్న చెయ్యాలి అంటే నాకు నా బిజినెస్ వదులుకునైతే నేను ఎక్కడికి వెళ్ళను నాన్న. మార్నింగు అవసరమైతే ఇంకా కొద్దిగా కష్టపడుకుంటాను కానీ ఇదిగా ఏది పొద్దున్నే 5 గంటలకి లేస్తాను కదా, 5 గంటలకి లేసేది ఇప్పుడు నేను 6ంటికి లేస్తాను, అంకుల్ 4ంటికే లేస్తారు. ఒకరోజు 4ంటికి ఒకరోజు 5, ఒక గంట అటు ఇటు లేస్తారు. నేను ఆయన లేచి పాలు పెరుగు అన్నీ తీసుకుని వచ్చి పొయ్యిలు ముట్టించి ముందర అన్నం ఎసరు గిన్నెలు అన్నీ పెట్టుకోవాలి కదా, ఎసరులన్నీ కాగాలి చేయాలి. వైట్ రైస్ పలవాయి అంకుల్ చేస్తారు, పప్పులు ఇవాళన్నీ లోపలన్నీ ఉడకబెట్టేసి అన్నీ పెట్టేసి పెడతారు. అంటే పప్పు సాంబార్ అంకులే చేస్తారు, పప్పు సాంబారు చట్నీ ఇవి రైస్. యాక్టింగ్ వైఫ్ అంటే ఊహించలేదు. ఇంకా అంకుల్ కూడా ఇంకా పిల్లలు కూడా ఏంటంటే డాడీ పిలుస్తున్నారు కదా చేస్తే ఏమైంది ఇదిగా అమ్మకి అంటే ఎప్పుడు పిల్లలకు కూడా వాళ్ళకి అదొక సంతోషం. పిల్లల సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు కదా. అమ్మ నువ్వు అందరిలో కనబడితే మాకు గ్రేటే కదమ్మా, మా మమ్మీ అని మేము ఎంత నాకన్నా ఎక్కువ వాళ్ళకి ఎంత సంతోషంగా ఉందంటే అసలు నిజంగా నేను ఎంత అదృష్టం చేసుకున్నాను నాన్న. ఆ అదృష్టం అంటే వేరే ఏదో కాదు, ఆ అమ్మవారిని పూజించుకోవడమే నేను చేసిన మంచి. అందరి చూపించారా వీడియో మీరు మేకప్ లో ఆ కార్ లో నుంచి విండో అట్లా దింపుతూ చూసి ఏమన్నారా మేకప్ లో కాంప్లిమెంట్ అంటే ఇంకా సీరియల్ చూడలేదు మేము కూడా. అయితే మామూలుగా ఇట్లా దీంట్లో అంటే మాకు అది లేదు, మొబైల్లో ప్రోమో కనిపిస్తుంది కదా, అది ప్రోమో అయితే చూసాము. చూసినాక నవ్వుకున్నాం కానీ ఇంకా ఇక అదేంటంటే ఇక నవ్వుకుంటే మంచిదే కదా, సంతోషంగా అనిపించింది. సో అండ్ ఇంకా మీరు ఏం మాట్లాడినా అంటే ఎంత క్రేజ్ వచ్చిందంటే మీకు, మీరు చెప్పిన దాన్ని పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళకి ఫేవర్ గా ఉపయోగించుకునే అంత క్రేజ్. ఇప్పుడు మరి ఎలక్షన్స్ ఉన్నాయి దగ్గరలో, ఊరికి వెళ్ళి ఓటేస్తున్నారా? తప్పకుండా, పోయినసారి కూడా వెళ్ళలేదు, ఈసారి అయితే ఖచ్చితంగా. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా బిజినెస్ ఫుల్ బిజీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడుతూ, సో ఆ కష్టంలోనే మీ హ్యాపీనెస్ ఫ్యామిలీతో. నిజంగా మీరు అంటే చాలా మందికి పల్లెటూర్లు ఇప్పుడు మీకు కాల్ చేసిన వాళ్ళు కూడా సీరియల్స్ కి సంబంధించి ప్రోగ్రామ్స్ కి సంబంధించి ఇంటింటికి మీ గురించి తెలియాలి అని, మీ గురించి ఆర్టికల్స్ రావడం ఇవన్నీ ఎందుకంటే మీరు అంటే మనకి కష్టపడితే మన దగ్గర ఇప్పుడు కొంతమంది ఇలా ఉండాలి లేకపోతే అలా ఉండాలి, ఇంత చదువుకోవాలి, లేకపోతే బిజినెస్ చేయాలంటే ఇంత పెట్టుబడి పెట్టి అటువంటి బిజినెస్ చేయాలి, ఇటువంటి బిజినెస్, ఇలా రకరకాలుగా జీవితంలో పైకి రావాలి ఆర్ ఫేమస్ అవ్వాలి. అంటే మీరు ఫేమస్ అవ్వాలని చేయలేదు అనుకోండి అని చాలామంది రకరకాలుగా ఆలోచిస్తారు. ఇవేవి కాకుండా మీరు నమ్ముకుని చేసుకున్న పని, కష్టపడుతూ చేసుకున్న పని, ఫ్యామిలీ అంతా వర్కర్స్ని కూడా బతిగా పెట్టుకోకుండా మీరే కష్టపడుతూ మీరే చేసుకున్న పనికి గుర్తింపు, క్రెడిట్, ఇది చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీరియల్స్లో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదాం సరదాగా, అసలు యాక్టింగ్ గురించి కొన్ని అడుగుదాం కెమెరా ముందు, అసలు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి నేను మళ్ళీ ఈరోజు మీరు వద్దు అన్న గంట సేపు బ్రతిలాడి మరి ఇంటర్వ్యూ తీసుకోవడం, మీరు ఫైనల్లీ సో అన్ని కూడా చాలా బాగా చెప్పారు. సో మీరు ఇలాగే హ్యాపీగా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్ గా ఇంకా సక్సెస్ అవుతూ డెఫినెట్ గా సీరియల్స్ మంచి రోల్స్ వస్తే చేయండి, సినిమాలో మంచి క్యారెక్టర్స్ వస్తే చేయండి. సో మీ ఫ్యాన్స్ అందరినీ ఎంటర్టైన్ చేయాలని. కానీ ఏది చెయ్యాలన్నా నా బిజినెస్ తర్వాతే, ఎందుకంటే నా కస్టమర్స్ లేకపోతే నేను లేను. వాళ్ళ కడుపు నిండా పెట్టి వాళ్ళ సంతోషంలో నా సంతోషాన్ని వెతుక్కుంటాను నేను. ఇది వాళ్ళ సంతోషానికైతే నేను ఇప్పుడు దూరం కాను. ఎందుకంటే ఇప్పుడు
కాలేజ్ పిల్లలు ఉంటారు. ఇప్పుడు చాలా మంది నాన్న ఇప్పుడు ఎక్కడో హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఇట్లా ఇదిగా అంటారు, వాళ్ళ పేరెంట్స్ని వదిలిపెట్టి ఇదిగా అంటారు. వాళ్ళు నన్ను వాళ్ళ అమ్మతో పోల్చుకుంటారు నాన్న. ఎంత అదృష్టం చేసుకున్నాను నేను కదా, మా అమ్మలాగా పెడుతున్నారు ఆంటీ, మా అమ్మలాగా ఎదిగాను అనేటప్పటికి ఇంకా అమ్మ అంటే అమ్మ అని పిలిపించుకోవడం అది ఎంతమందికి నాన్న. అది మళ్ళీ రీసెంట్గా కూడా నేను ఒక అనాథాశ్రమానికి వెళ్ళాను. అంటే ఇట్లా ఒక డాక్టర్ గారు ఇట్లా సేవ ఇది మీద అందరూ కలిపి చేస్తున్నారట. నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తే నాన్న ఒక్కొక్కళ్ళ బాధ అంటే నేను ఫస్ట్ నుంచి ఇదిగానే కాదు, ఫస్ట్ నుంచి కూడా లేని వాళ్ళంటే ఇది మా అమ్మ అది కూడా చెప్పింది నాకు. నేను ఇప్పుడే కాదు ఎప్పుడో చెప్పాను ఈ మాట కూడా. లేని వాళ్ళకి ఉన్నవాడికి పెట్టింది గొప్ప కాదంట, అది కూడా దేవుడిచ్చింది దేవుడికి పెట్టడం కూడా గొప్ప కాదంట. నేను దేవుడి గుళ్ళకి వెళ్ళినా కానీ దేవుడి గుళ్ళో కానికేను, నాలుగో కొబ్బరికాయ కొడతాను, పసుపు కుంకుమ వేస్తాను, ₹1 కూడా కానికేయండి నాన్న. మళ్ళీ బయట ఉన్న అనాథలకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు మాత్రము ఏదైతే ఇది ఉందో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను, డబ్బులు ఇస్తాను. అదే ఇది కానీ అది నిజంగా నాన్న ఉన్నవాడికి దేవుడిచ్చింది దేవుడికి పెట్టడం గొప్ప కాదు, ఉన్నవాడికి పెట్టడం గొప్ప కాదు, అది లేని వాళ్ళకి అందించడం నిజంగా చాలా ఇది. మొన్న అలా వెళ్తే నాన్న ఏది మన అదే నాగోలు దగ్గర నాన్న వెళ్ళాను నేను. ఇంకా ఏడుపు వచ్చేసింది నాన్న నాకైతే. తల్లిదండ్రులు లేని పిల్లలు అన్నీ ఇంకా ఏదైనా మనం చేయాలనుకుంటే అలాంటి వాళ్ళకి ఏదైనా చెయ్యాలి ఇదిగా అని చెప్పైతే ఇదిగా చెప్పిన. నాకున్న దాంట్లోనే నాకున్నంత సాయం నేను చేస్తానని చెప్పిన. ఇంకా ఇప్పుడు ఈ నెల 27వ తారీఖున మా అక్క వాళ్ళ మ్యారేజ్ డే. ఆ రోజు మా అక్క వాళ్ళు ఆ రోజు ఫుడ్ పొద్దునకి సాయంత్రానికి 2 పూటలకి ఫుడ్ వాళ్ళు ఇస్తా అన్నారు. మళ్ళీ మా అక్క వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అట్లా ఫుడ్గా కూడా కాకుండా కూడా చదువుగా కూడా ఎవరైనా నిజంగా నాన్న అలాంటి వాళ్ళకి మనందరం కూడా హెల్ప్ చేయాలి నాన్న. ఇప్పుడు తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు నిజంగా అంత చదువుకొని నిజంగా వాళ్ళు బాగా చదువుతున్నారు నాన్న. అంత చదువుకొని వాళ్ళు నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా చిన్న పిల్లలు నాన్న, తల్లిదండ్రులు ఇద్దరూ లేరంట నాన్న. పాపం చూస్తే నిజంగా వాళ్ళందరినీ నేను దగ్గరికి తీసుకొచ్చేసుకుని నేనే పెంచుకోవాలనిపించింది. అంత ఇదని అలా నా మనసుకి అలా అనిపించింది. కానీ అలాంటి వాళ్ళకి ఏదైనా చేయాలి నాన్న, ఏదైనా చేయాలి. నిజంగా మీ మంచి మనసు, కష్టపడే మనస్తత్వమే మీరు ఇక్కడ వరకు రావడానికి ప్రధాన కారణం. మీరు ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, చాలా మందికి ఇలాగే మోటివేట్ చేయాలి, అండ్ ఇంకా ఎంటర్టైన్ కూడా చేయాలి. మీ బిజినెస్ ఇంత బాగుండాలి, ఇంతకంటే ఇంకా మంచి మీరు ఇంకా బ్రాంచ్లు కూడా ఓపెన్ చేసే అంత సక్సెస్ అవ్వాలని మనసుగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.